కేటీఆర్ ప్రజల ముందుకు రాగానే గాయగాయ చేస్తా ఉన్నాడు. అదే అధికారుల ముందుకి కోర్టుల ముందుకు పోగానే ఏమో తోకముడిచిన పిల్లి లెక్క వ్యవహరిస్తా ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని వచ్చి మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, అర్హ మాత్రమే నెరవేరిందని ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వింటే ఒకసారి రీల్ రివర్స్ చేసుకుంటే నీ అయ్యో అనిపించింది అనుకో సినిమా, అప్పుడు తలకాయ ఏడ పెట్టుకోవాలని అర్థం కాదు. 2014 ఎన్నికల కంటే ముంగట దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తా మాట తప్పితే తలకాయ నరుకుట్టాను మొదలు పెట్టినటువంటి మీ చరిత్ర, తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం అని, లేకపోతే ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లని, లేకపోతే పేదవాళ్ళకి సన్న బియ్యం అని ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ పోయినటువంటి మీరు ఒక్కటంటే ఒక్కటి ఇక హుస్సేన్ సాగర్ లాంటివి అయితే చేతితోటి తీసుకొని తాగేటట్టు తయారు చేస్తామని చెప్పారు. మీ బతుకులకు ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి చరిత్ర లేనిది ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి నైతిక హక్కుందా కేటీఆర్? నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఏ ఒక్క సంక్షేమం అన్న 100కి 100% అందరికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఇట్లా బుర్ర తక్కువ మాటలు మాట్లాడి రోజు కింద నీ యొక్క స్థాయిని దిగజార్చుకుంటా ఉన్నావు. మతిస్థితితో కోల్పోతున్నటువంటి నీ యొక్క పరిస్థితి రేపు పొద్దున జైలుకు పోయిన తర్వాతనైనా కుదుట పడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా.